నకిలీ మందులను తయారు చేసిన బోగస్ కంపెనీలను సీజ్ చేసి రాష్ట్రంలో మెడికల్ మాఫియాను అరికట్టాలన్నారు సిపిఐ జాతీయ నేత నారాయణ. ప్రజా ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యత, మెడికల్ మాఫియాను అరికట్టాలని కోరుతూ తిరుపతిలో సిపిఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. రాష్ట్రంలో డ్రగ్ మాఫియా విలయ తాండవం చేస్తోందని, పేద ప్రజలు ప్రాణాలతో చెలగాటమాడుతున్న బోగస్ నకిలీ మందులను ప్రభుత్వం అరికట్టాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని డ్రగ్స్ కంట్రోలర్లు అచ్చోసిన ఆంబోతుల్లా తిని కూర్చుంటున్నారని నిప్పులు చెరిగారు. ఈరోజు సిపిఐ ఆధ్వర్యాన రాష్ట్ర స్థాయి మెడికల్ మాఫియాకి వ్యతిరేకంగా ప్రత్యక్ష ఆందోళన సాగేసి పిలిపించారు. ఈ పిలిపిస్తూ ఊరేగింపు చేస్తామంటే 30 యాక్ట్ ఉందండి, మీరు చేయకూడదని పోలీసులు చెప్తా ఉన్నారు. 30 యాక్ట్ అంటే అర్థం తెలుసా వీళ్ళకి? 144 సెక్షన్ అనేది అది ఇబ్బంది. 30 యాక్ట్ అంటే అవసరమైనప్పుడు దాన్ని తీసుకోవచ్చు, మళ్ళీ ఇంపోజ్ చేసుకోవచ్చు. మేము ఏం చేస్తున్నాం? ఈ డ్రగ్స్ నకిలీ మందులు వచ్చేస్తున్నాయి. ఆ నకిలీ మందులు జనం చచ్చిపోతా ఉన్నారు, మాఫియా పెరిగిపోతా ఉంది. దీనికి అరికేట్ పని చెప్తా ఉన్నాం మేము. అంతే, మేము ఇంకేం చెప్పలేదు కదా. మన పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చెప్పొచ్చు? అయ్యా ఇప్పుడు దాకా మీకు పర్మిషన్ ఇస్తాం, ఆ తర్వాత మళ్ళీ ఇంపోర్ట్ చేస్తాం చెప్పుకోవచ్చు. అది చేయకూడదంట. కేసు పెట్టుకోండి, మాకు అభ్యంతరంలే. కానీ ఒకటి చెప్తాల్సుకున్నా, విద్య వైద్యం రెండు చాలా పవిత్రమైంది. అలాంటి వైద్యం కూడా చాలా పవిత్రమైంది. ఢిల్లీలో కేజ్రీవాల్కి ఎందుకు మంచి పేరు వచ్చింది? ఏ హాస్పిటల్ కన్నా గవర్నమెంట్ హాస్పిటల్ చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. ఏ హై స్కూల్ కన్నా పోండి, స్కూల్స్ బాగున్నాయి. అది చేయమని చెప్తా ఉన్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నారు? మెడికల్ విద్య ప్రైవేట్కి ఇచ్చేతో పాటు ఈ మందుల మాఫియా కూడా వచ్చేస్తామని వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ టెండర్స్ ఇస్తారు. ఎవరు తక్కువ రేట్లకి ఇస్తే వాళ్ళకి మందులు సరఫరా చేయమని చెప్తారు. వాళ్ళు ఎవరు ఇస్తారు? తక్కువ రేట్లు వేస్తారు, నాసిరక మందులు ఇస్తారు, తిరుమలకి నెయ్యి ఇచ్చినట్టుగా. ఇది దాన్ని ఉపయోగించి బ్రహ్మాండంగా చేస్తున్నారు. మా ఉద్దేశం అది కాదు. ప్రభుత్వం డైరెక్ట్గా ఏ మందుల కంపెనీ ఆర్డర్ ఇస్తుందో ఆ కంపెనీకి పోవాలి.